Hello guys, this is Vani from Moon Divine Tarot. Friends, all of you good morning. అందరు ఎలా ఉన్నారు? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. టుడే చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతోంది, ఈరోజు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. టెన్ ఆఫ్ వ్యాండ్స్, బాబోయ్, 5 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ కప్స్, ద మూన్. ఏంటి అసలు ఎనర్జీస్ ఎవరివి ఇవి? 10 ఆఫ్ కప్స్. టుడే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి ఎనర్జీస్ అందుతున్నాయో ఐ డోంట్ నో, బట్ ఈరోజు మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనే ఎవరో మిమ్మల్ని చీట్ చేయబోతున్నారు. ఫైనాన్షియల్లీ అనుకోండి, ఎమోషనల్లీ అనుకోండి. మీకు దాన్ని ఏమంటారు, వెన్నుపోటు అంటారు కదా. వెన్నుపోటు పడవబోతున్నారు అంటే ఇక్కడ 2 విషయాలు కనపడుతున్నాయి. ఫ్యామిలీ విషయాల్లోనే, ఎస్పెషల్లీ ఫ్యామిలీ విషయాల్లోనే కనపడుతున్నాయి. అది మీ రిలేటివ్స్ కావచ్చు, మీ స్పౌస్ కావచ్చు, మీ లవ్డ్ వన్స్ ఎవరైనా కావచ్చు, బట్ ఫ్యామిలీ రిలేటెడే కనపడుతున్నాయి. అంటే ఇక్కడ మీరు ఏ రిలేషన్లో ఉన్నా కూడా ఆ పర్సన్కి సంబంధించి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది నాట్ ఓన్లీ లవ్డ్ వన్స్, అంటే బ్రదరో సిస్టరో, లేకపోతే మన రిలేషన్స్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు, లేకపోతే మీ హార్ట్కి నచ్చిన లవ్డ్ వన్నో, సంథింగ్ ఎవరైనా కావచ్చు. ఇక్కడ మేబీ మీ లవ్డ్ వన్తో మీకు అందరికీ తెలిసి మ్యారేజ్ జరిగినా, తెలియకుండా మీ ఇద్దరి వరకే సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుని ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్స్. అండ్ ఫైనాన్షియల్ విషయాల్లో కూడా, ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ విషయాల్లో కూడా ఈరోజు మీకు వాళ్ళు అబద్ధం చెప్పారు, వాళ్ళు మీకు మోసం చేశారు అనే విషయము బయటకు వస్తుంది. చాలా అంటే వాళ్ళ రిలేషన్లో మీతో పాటు వాళ్ళ లైఫ్లో సమ్ అదర్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది మీ దగ్గర దాశారు, అబద్ధం చెప్పారు, చీట్ చేశారు మిమ్మల్ని అనేది ఈరోజు రివీల్ అవుతుంది. అండ్ మనీ విషయంలో కూడా మిమ్మల్ని ఏమేమో చెప్పి రెస్పాన్సిబిలిటీస్ అని ఇంకోటి అని మీ దగ్గర మంచి మంచి మాటలు చెప్పి పాస్ట్లో మనీ తీసుకొని ఉండుంటే, ఆ మనీ విషయంలో మీకు చెప్పినవన్నీ అబద్ధాలే, అవి మిమ్మల్ని చీట్ చేశారు అనే విషయం ఈరోజు మీకు రివీల్ అవుతుంది. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతారు, లిటరలీ ఏడుస్తారు, రిగ్రెట్ ఫీల్ అవుతారు. నేను ఏంట్రా, ఏం పని చేశాను అసలు, ఎట్లాంటి వ్యక్తుల్ని నేను నమ్మాను అనే ఒక రిగ్రెషన్ కనపడుతుంది. చాలా బర్డెన్ అయిపోతుంది మీకు, చాలా బర్డెన్ అయిపోతుంది. దాన్ని అంత ఈజీగా వదలలేకపోతారు. అది మనీ విషయంలో కానీ, లేకపోతే ఎవరికైనా మీరు ఎక్కువ అమౌంట్ ఇచ్చి మీరు వాళ్ళు చేతులు ఎత్తేసే అవకాశం కనపడుతుంది, చీట్ చేశారనే అవకాశం కనపడుతుంది. ఈరోజు అది తెలుస్తాయి. చాలా నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళబోతూ ఉన్నారు. డివైన్ని ప్రే చేసుకోండి. పొద్దున్న లేవగానే డివైన్ని ప్రే చేయండి, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అండ్ ఫ్యూచర్ ఏంటి, మొత్తం డబ్బు తీసుకుపోయి అక్కడ పెట్టిన తర్వాత ఈరోజు ఈ విషయం తెలిస్తే రేపు ఫ్యూచర్ ఏంటిరా అనే ఒక టెన్షన్ మొదలవుతుందన్నమాట. భయం, బాధ, ఏమి దిక్కుదోచని పరిస్థితి అట్లా ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా డీల్ చేయండి, ఓకేనా? మోస్ట్లీ చీటింగ్ ఈ ఎనర్జీసే కనపడుతున్నాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్యలో ఎవరికైనా మనీ ఇచ్చున్నారా, లేకపోతే రిలేషన్ విషయంలో ఎవరైనా ఈ మధ్యనే ఒకసారి ఆల్రెడీ చీట్ చేసిపోయిన వాళ్ళు ఈ మధ్యనే ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నారా, వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చున్నారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీతో తీయగా మాట్లాడడం మొదలుపెట్టారా,
లేదా మీ ఫ్రెండ్సే మీతో మీ పక్కనే ఉంటూ తీయగా మాట్లాడుతూ ఆమ్, మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తున్నారా? జాగ్రత్త చూసుకోండి. ఈరోజుది రివీల్ అవుతుంది. ఓకే. ఏంజల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. చాలా డిప్రెషన్లోకి వెళ్తారు అనేది కనపడుతుందమ్మా. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. బీ అసెప్టివ్. ఆశావాహ దృక్పథంతో ఉండండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్లో బాగుంటుంది. నో నీడ్ టు వరీ. అంతా సర్దుకుంటుంది. నో నీడ్ టు వరీ అని చెప్తున్నారు ఏంజల్స్. ఒకవేళ మీ లవ్డ్ వన్స్ ఏమన్నా తప్పు చేసినా ఫ్యూచర్లో వాళ్ళని క్షమిస్తారు అనేది కనపడుతుంది. వాళ్ళని క్షమిస్తారా, యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా, ఏం డెసిషన్స్ తీసుకుంటారు అనేది మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ అనేది కనపడుతుంది. బట్ మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఆచితూచి ఆలోచించి తొందరపడకుండా నిర్ణయం తీసుకోండి. ఒక్కసారి డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి మళ్ళీ పునరావలోకనం అంటారు కదా, రీకన్సిడర్ చేయండి. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఏదైతే చెప్పానో ఎగ్జాక్ట్లీ ఎస్, రీకన్సిడర్ చేయండి. ఓకేనా? ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటున్నా డివైన్ని ప్రే చేయండి, ఆన్సర్స్ అడగండి. ఓకేనా? మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓపికతో ఉండండి, ఓర్పు పట్టండి, ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓవర్ ఎమోషన్స్లోకి ఈరోజు వెళ్ళొద్దు. దూరానికి ఈరోజు ఏదన్నా షార్ట్ టెంపర్గా ఆలోచించొద్దు, ఆవేశపడద్దు ఇలాంటివి తెలిసినప్పుడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు డెసిషన్స్ తీసుకోండి. ఆవేశంలో, బాధలో, డిప్రెషన్లో నిర్ణయాలు తీసుకోవద్దు. ఓకేనా? అండ్ ఈరోజు చాలామంది కూడా బ్యాక్ పెయిన్ ఇష్యూస్తో కొంచెం బాధపడతారు అనేది కనపడుతుంది. అండ్ హెడేక్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. బాడీకి డౌన్ పార్ట్ చాలా పెయిన్స్, దట్టు బ్యాక్ పార్ట్ పెయిన్స్ చాలా ఉంటాయి, అది చూసుకోండి. అండ్ మనీ విషయాల్లో చాలా ఆచితూచి స్టెప్ తీసుకోండి. ఎవరికైనా ఇచ్చే ముందా, లేకపోతే ఎవరికైనా ఎవరి దగ్గరైనా తీసుకునేటప్పుడు ఆచితూచి 1కి 10 సార్లు ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోండి అనేది ఇక్కడ కనపడుతుంది. ఇంతటితో ఏం అయిపోలేదు. ఒకవేళ ఈ విషయాలు మీకు ఏమైనా తెలిసినా ఇంతటితో ఏమైపోలేదు లైఫ్. మీ వెనకన ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ బాధలో, మీ ఆవేశంలో మీరు వాటిని చూడలేకపోవచ్చు. బట్ అబ్జర్వ్ చేయండి. ఏదో పెద్ద మార్పే మీ లైఫ్లో ఈరోజు రాబోతూ ఉంది. చేంజ్ ఏదో చూడబోతూ ఉన్నారు. బట్ అది నెగిటివ్గానే ఉంటుంది. అది ఈ విషయంలో జాగ్రత్త పడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ పక్కన ఉంటూనే వాళ్ళ ఆలోచనలు మీ విషయంలో పాజిటివ్గా ఉండవు. మిమ్మల్ని దొంగ దెబ్బతీయడానికే ట్రై చేస్తూ ఉంటారు. దొంగ ఆలోచనలే వేస్తుంటారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు. నెగిటివ్గా ఆలోచిస్తూ మిమ్మల్ని ఎట్లా డౌన్ చేద్దామా, ఎట్లా చేద్దామా, మిమ్మల్ని ఎట్లా చీట్ చేద్దామా, మీకు ఆల్మోస్ట్ చెప్పేవన్నీ అబద్ధాలు. లోపల వాళ్ళ ఆలోచన దుర్బుద్ధి ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఎవరనేది కనిపెట్టండి. ఎక్కువగా స్పిరిచువల్గా ఉండండి. సమ్ 8, 9 కోపం ఎక్కువ పడతారు. ఆవేశం, కోపం అంటే మీరు మీ బాధలో ఉన్నప్పుడు మీరు చూసే విధానం కూడా బాగుండదు. అంటే నెగిటివ్గానే ఆలోచిస్తారు. ఎందుకంటే ఎనర్జీ అంతా నెగిటివ్గానే ఉంది ఇక్కడ. సో అందువల్ల చెప్తున్నాను పదే పదే, మీరు ఇక్కడ ఈ టైంలో ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా కొంత ఆగండి, వెయిట్ చేయండి.
వెయిట్ చేసి నిదానంగా మీ పెయిన్ తగ్గిన తర్వాత, మీరు హీల్ అయిన తర్వాత అప్పుడు ఆలోచించి స్టెప్ తీసుకొని, నిర్ణయం తీసుకొని యాక్షన్ తీసుకోండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. ఇదే చెప్పారు ఏంజెల్స్. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.